డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 12వ రోజు పారాయణం, చతుర్వింశాధ్యాయము. అత్రి మహాముని చెప్తున్నాడు. అగస్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిగణిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన, 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగిలించిన, 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపం కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు. పారణం అంటే భోజనంను తినడం. అందుకే ద్వాదశి రోజు పొద్దున 8-9 లోపే పారణ చేసేయాలి అని చెప్తూ ఉంటారు. పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఇక్కడ ద్వాదశి పారణ అనాలండి, పారాయణం కాదిది. ద్వాదశి పారణ. పారణ అంటే ఆహారాన్ని భుజించడం అని. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ. అంబరీషోపాఖ్యానం చూద్దాం. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడి ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యమును తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాధ్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవటంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, కానీ వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. ఇక్కడ గృహస్థ ధర్మం ఇంపార్టెంటా, వ్రతస్థ ధర్మం ఇంపార్టెంటా అని ఆలోచిస్తున్నాడు. దీనిని వదులుకోలేడు. అదీ కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రత ఫలంతో పాటుగానే అంతఃపూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణము వలన విష్ణు విరోధి భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దుర్వాస మహాంపుని ఆగమనం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడచేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అలా చేద్దాం అనుకోని కూడా అక్కడ ఉన్న వేద పండితుల్ని అడిగాడు. ఇలా నేను అనుకుంటున్నాను, చెయ్యచ్చా లేదా అని. అంబరీషుని మనోవ్యత. అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు శృతి, స్మృతి, శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకొని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉన్నాడు.
ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయడం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. జఠరాగ్ని అంటే మన శరీరంలో ఒక అగ్ని ఉంటుంది కదండి, పొట్టలో ఉంటుంది, అదే జఠరాగ్ని. దానివల్లే మనకు ఆకలి అన్నది కలుగుతుంది. దాని తాపమే క్షుత్ పిపాస బాధగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవ లక్షణం. జీవులచే స్వీకరింపబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న ఈ జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది. భూవరా భూసురా అవమానం వలన ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మన సంకల్పాలు సైతం తిరోహితులైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపోమహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తింపబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శాపిస్తాడనే భయాన్ని పక్కన పెట్టి చూసిన బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికర్తమైనది మాత్రం కాదు. ధరణీపాల ద్వాదశి పారాయణ పరిత్యాగం వలన త్వత్పూర్వదినమైన ఏకాదశి ఉపాసనానికి కూడా భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడులేదు. రెండు సమతూకంలోనే ఉన్నాయి. ఇట్లా అక్కడ వేద పండితుల్ని సలహా అడిగినా కూడా రెండిటి వలన కలిగే నష్టాలు రెండు సమానంగా ఉన్నాయి. అటు బ్రాహ్మణునికి ఫస్ట్ భోజనం పెట్టడం అనేది కరెక్టు, ఇట్లా ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి, దానివల్ల కలిగే నష్టం కూడా కరెక్టు, రెండు సమానంగా ఉన్నాయి అని చెప్తున్నారు. చతుర్వింశోధ్యాయ సమాప్తః. పంచవింశాధ్యాయము విప్రుల ధర్మబోధ. అంబరీష, పురా కర్మానుసారి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాసరుజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో ఏది నిర్ణయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. అంటే ఆత్మబుద్ధి సుఖం చైవ అంటే సొంతంగా నిర్ణయం తీసుకో, నీ బుద్ధిని ఉపయోగించి నీవే నిర్ణయం తీసుకో అని చెప్పి బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకొని ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు మాత్రమే మరియు సమయం కూడా మించిపోతుంది అని చెప్పి భగవంతుని పాద స్నాన జలమును సేవించి ఉపవాసమును విరమించుచున్నాను అని చెప్పి అనుకున్నారు. అలాంటి నీటిని తాగితే ఒక కోణంలో అది తినడం, మరి ఒక కోణంలో అది తినడం లేదని శృతులు చెబుతున్నాయి. దీనిని పరిగణలోనికి తీసుకున్న అంబరీష మహారాజు భగవంతుని యొక్క పాద స్నాన నీటిని తాగడం ద్వారా తన ఉపవాసాన్ని విరమించుకున్నాడు. ఆపై అతను దుర్వాస మహర్షి తిరిగి వచ్చే వరకు వేచి ఉన్నాడు.
స్నానం చేస్తున్నప్పుడు దుర్వాసుడు ఆధ్యాత్మిక ధ్యానం ద్వారా రాజు పవిత్ర జలం తాగడం ద్వారా ఉపవాసం విరమించాడని అర్థం చేసుకున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు మరియు అతను రాజభవనానికి తిరిగి వచ్చినప్పుడు అతను రాజుతో ఇలా అన్నాడు, నువ్వు మోసగాడివి. భగవంతుడు స్వయంగా బ్రాహ్మణులను గౌరవిస్తాడు, కానీ మీరు నన్ను అగౌరవపరిచారు. నేను స్నానము అనుష్ఠాది కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నీవు ఉపవాసం ముగించడానికి నీళ్లు తాగడం సముచితమని మీరు అనుకున్నారు, కానీ ఇది బ్రాహ్మణునికి అపరాధం అని మీరు భావించలేదు. దీనికి నేను నిన్ను శిక్షించాలి. కోపంతో రగిలిపోతున్న దుర్వాసుడు కృత్య అనే రాక్షసుని సృష్టించి అంబరీష మహారాజును చంపమని ఆజ్ఞాపించాడు. విశ్వ వినాశన సమయంలో జ్వాలలను పోలిన ఈ రాక్షసుడు చేతిలో కత్తితో అంబరీష మహారాజు వైపు వేగంగా కదిలాడు. అంబరీష మహారాజు కదలలేదు లేదా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించలేదు. అతను కేవలం తన అరచేతులను కలిపి ఉంచాడు మరియు శాంతియుతంగా ఉన్నాడు. తన లొంగిపోయిన భక్తుల పట్ల ఆప్యతతో మరియు ఎల్లప్పుడూ వారిని రక్షించే శ్రీ మహావిష్ణువు అంబరీష మహారాజును రక్షించడానికి వెంటనే తన సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ సుదర్శన చక్రం కృత్య అనే రాక్షసుని నరికివేసింది. కృత్యుణ్ణి నాశనం చేసిన తరువాత జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞల్లోంచి జడమైన విష్ణు చక్రం దివ్య కాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్ట చివరికి శివ బ్రహ్మలని కూడా శరణు కోరాడు. కానీ అతనిని వెనుకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్నియ్యలేదు. పంచవింశోధ్యాయ సమాప్తః. షడ్వింశాధ్యాయము. ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణువు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర సుభోవిత మనోరస్కుడువైన నువ్వే నన్ని ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. ఇక్కడ భృగు మహర్షి పాదాలతో తన్నారని చెప్తారు కదండి, అది చెప్తున్నారు. విలాసంగా నవ్వాడు విష్ణు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదల్చుకున్న వాడిని నీకోసం ఎదురు చూడకుండా 12 గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇవ్వలేదు. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. నిషిద్ధాహారములకు కూడా జపపానం దోషం కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నీవెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడే గాని కోపించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలు పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని
నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్న వాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టులైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువునుద్ధరించేందుకు మహామత్యంగా అవతరిస్తాను. దేవదానవుల క్షీరసాగరాన్ని మథించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడు అంటే తాబేలుగా అవతరిస్తాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహావతారాన్ని ఎత్తుతాను. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూప అవతార ధారుణ్ణవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మదులైన రాజులను దుర్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపర యుగంలో జ్ఞానిని బలవంతుణ్ణి అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు అయిన బలరామునికి తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహం కొరకు పాషాండ మత ప్రచారకుడైన బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. అంటే కల్కి అవతారంలో బ్రాహ్మణునిగా పుడతాను అని చెప్తున్నారు. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదములచే ప్రవచించబడింది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారాయణం అనేది విశ్వజననీయంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణను చేసినందుకు గాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడు వైనను నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. 24, 25, 26 అధ్యాయాలు సమాప్తం. 12వ నాటి అంటే ద్వాదశి నాటి పారాయణం సమాప్తం. ఇంకా అంబరీషోపాఖ్యానం అయిపోలేదండి. రేపు 13వ రోజు పారాయణంలో కంటిన్యూ చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.